నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. NH44 పై ఎలివేటెడ్ కారిడార్ కు నేడు ముఖ్యమంత్రి శంకుస్థాపన. ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా 5.3 కిలోమీటర్ల మేర నిర్మాణం. సీపేజ్ నాణ్యత లోపాలపై ఆరా తీసిన NDSA బృందం. 6 గంటల పాటు అన్నారం సుందిళ్ల బ్యారేజీల పరిశీలన. మిగిలిన లోక్సభ స్థానాల్లో అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు. లోతైన అధ్యయనం, సర్వే నివేదికల ఆధారంగానే ఎంపిక. జమిలీ ఎన్నికల నిర్వహణపై త్వరలో కేంద్రానికి నివేదిక. తుది మెరుగులు దిద్దే ప్రక్రియలో ఉన్నత స్థాయి కమిటీ. బైక్ టాక్సీల నిర్వహణపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం. శాంతి భద్రతలు, మహిళల రక్షణ దృష్ట్యా రద్దు చేశామని వెల్లడి. హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. జాతీయ రహదారి 44 పై దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వాహనదారుల కష్టాలకు చర్మగీతం పాడేందుకు 5.3 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పైనే మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఈ రకంగా నగరంలో తొలి డబుల్ డెక్కర్ కారిడార్ కు ప్రస్థానం ప్రారంభం కానుంది. అటు బైరామల్గూడ కూడలిలో నిర్మించిన 2వ స్థాయి పై వంతెనను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నలుమూలలా అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్, మెట్రో రైలు విస్తరణలు చేపడుతోంది. ఇందులో భాగంగానే నగరంలో మరో ఎలివేటెడ్ డబుల్ కారిడార్ నిర్మాణానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ మీదుగా సాగే NH44 పైన జంట నగరాల్లో విపరీతమైన వాహన రద్దీతో నగరవాసులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మార్గంలో సికింద్రాబాద్ లో రహదారి విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ కు కంటోన్మెంట్ ప్రాంతంలో రక్షణ శాఖ నిబంధనలు ఆటంకంగా మారాయి. మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నికైన నాటి నుంచే రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ వచ్చారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగా ఆ వెంటనే కంటోన్మెంట్ భూముల అప్పగింతపై కేంద్రానికి విన్నవించారు. జనవరి 5న ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారుల విస్తరణకు రక్షణ శాఖ భూములు అప్పగించాలని, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. వెంటనే స్పందించిన రక్షణ శాఖ ఈ మేరకు అంగీకారం తెలియజేస్తూ మార్చి 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 44వ జాతీయ రహదారిపై సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలు కానున్న కారిడార్ తాడ్బండ్ జంక్షన్, బోయిన్పల్లి జంక్షన్ మీదుగా డైరీ ఫామ్ రోడ్డు వద్ద ముగుస్తుంది. 1580 కోట్ల రూపాయల వ్యయంతో 5.320 కిలోమీటర్ల కారిడార్ నిర్మించనుండగా ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.65 కిలోమీటర్లు, అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.6 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 131 స్తంభాలతో 6 వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఎలివేటెడ్ కారిడార్ పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా బోయినపల్లి జంక్షన్ సమీపంలో ఇరువైపులా ర్యాంపులు నిర్మించనున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్ పై మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణం మరింత క్షేమంగా, వేగంగా, సుఖవంతంగా సాగనుంది. అటు ఎల్బీ నగర్ ప్రాంతంలోని బైరామల్గూడ కూడలిలో నిర్మించిన 2వ స్థాయి పై వంతెనను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. 148.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ పై వంతెన శంషాబాద్, ఓవైసీ ఆసుపత్రి వైపు నుంచి బిఎన్ రెడ్డి నగర్, నాగార్జున సాగర్ వైపు వెళ్లే వాహనాలకు, చింతలకుంట చెక్పోస్ట్ అండర్ పాస్ మీదుగా హయత్ నగర్, విజయవాడ వైపు వెళ్లే వాహనదారులకు ఉపయోగపడనుంది. ఇదే కూడలిలో ప్రస్తుతం 2 లూప్లు నిర్మాణంలో ఉండగా పై వంతెన నేటి నుంచి అందుబాటులోకి రాబోతోంది. పాత బస్తీలో మెట్రో రైలు శంకుస్థాపనకు మజ్లిస్, కాంగ్రెస్ మధ్య సయోధ్య కుదిరిచ్చింది. హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకు మద్దతు ఇస్తామని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించగా, మజ్లిస్ మద్దతుతో పాత బస్తీని అభివృద్ధి చేసి అసలైన హైదరాబాద్ అంటే ఏంటో చూపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇలా ఇరు పార్టీల నేతల ప్రసంగాలు ఆసక్తికరంగా సాగడం పాత బస్తీలోని కాంగ్రెస్, మజ్లిస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. రాజకీయాలు ఎన్నికలప్పుడే అభివృద్ధి విషయంలో అంతా ఒక్కటే అంటున్నాయి కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో తమ ఆలోచనలు, విధానాలు ఒకటేనని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. మెట్రో రైల్ విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు పాత బస్తీలో మెట్రో మార్గానికి ఇద్దరు నేతలు కలిసి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతుంటుందని స్పష్టం చేశారు.
అంతేకాకుండా పాత బస్తీలో అభివృద్ధి పనులకు అడిగిన వెంటనే నిధులు సమకూర్చిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన అసదుద్దీన్ తెలంగాణలోని కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు చేస్తున్నాయని, రాష్ట్రాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. मैं अपनी जानिब से चीफ मिनिस्टर को ये बता रहा हूं कि हम चाहते हैं कि ये नफरत ख़त्म हो, मोहब्बत आम हो और लोग आपस में सुकून से ना सिर्फ तेलंगाना में बल्कि अपनी ज़िंदगी को गुजार सकें। जो हैदराबाद शहर है, हैदराबाद का दिल ये इलाका है, यहाँ पर हमको उस्मानिया हॉस्पिटल एक नया बनाने की ज़रूरत है और जो जेल हमारे पास है चंचलगुड़ा की जेल, वो अब शहर में आ चुकी है। अगर हुकूमत उसको शहर के बाहर किसी जगह पर मुंतकिल करे और उस जेल चंचलगुड़ा की जमीन को वहां पर केजी से पीजी कैंपस एक बनाएंगे कि चीफ मिनिस्टर का जो एक ड्रीम प्रोजेक्ट है मूसी डेवलपमेंट का, उसमें जहां कहीं भी आपको हमारी पार्टी की जरूरत पड़ेगी। मैं जानता हूं रेवंत रेड्डी बड़े जिद्दी आदमी हैं, उनकी जिद उनको यहां तक लेकर आई और हम भी, हमारी पार्टी के लोग भी सर फिरे हैं। अवाम ने एक फैसला दिया है, हम उस फैसले का एहतराम करते हैं और रेवंत रेड्डी साहब आप पूरे आराम से 5 साल काम करिए। तेलंगाना की डेवलपमेंट के लिए, तेलंगाना के प्रोग्रेस और प्रॉस्पेरिटी के लिए MIM पार्टी आपके साथ खड़े रहेंगी। అసదుద్దీన్ విజ్ఞప్తిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు కేవలం ఎన్నికల వరకు మాత్రమేనని, మిగిలిన సమయమంతా అభివృద్ధి పనులపై దృష్టి పెడతామన్నారు. ఎంఐఎంతో కలిసి పాత బస్తీని అభివృద్ధి చేసి చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. राजनीति अलग है, डेवलपमेंट अलग है। हैदराबाद सिटी में हर गली में डेवलप करने के लिए हमारा जिम्मेदारी है। मैं खुद खासकर इसीलिए म्युनिसिपल अर्बन डेवलपमेंट मिनिस्ट्री पोर्टफोलियो मेरे कने रखा हूं। मैं माइनॉरिटी वेलफेयर का भी मेरे साथ में रखा। 2024 से 2034 तक 10 साल हम लोग सरकार चलाएंगे। जितना फंड्स हैदराबाद शहर को जरूरी है, हर पैसे देने का, हर जगह में डेवलपमेंट करने का जिम्मेदारी कांग्रेस पार्टी लेंगे। अपोजिशन पार्टी कुछ मुद्दे उठाए तो हमें भी जिम्मेदारी याद दिलाए तो हम आगे तरक्की करने के लिए अच्छा है। आपके साथ जरूरी है, सब मिलके हैदराबाद शहर को, जो ओरिजिनल हैदराबाद है, ये शहर को आगे ले जाने के लिए आपके मदद जरूरी है। పార్లమెంటు ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ పరస్పరం ఒకరినొకరు పొగుడుకుంటూ ప్రసంగించడం ఇరు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. సభకు హాజరైన స్థానిక ప్రజలు, ఇరు పార్టీల కార్యకర్తలు ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలకు మద్దతుగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి తరచూ పాత బస్తీకి రావాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ హర్షం వ్యక్తం చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో భారాసాకు మద్దతు ప్రకటించిన మజ్లీస్ పార్లమెంటు ఎన్నికల సమయంలో హస్తం పార్టీ వైపు చూస్తుందనే చర్చకు తాజా పరిణామాలు మరింత ఊతమిచ్చినట్లయింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన చేపట్టిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజ్లను సందర్శించింది. చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో కమిటీ సభ్యులు గురువారం మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శించి రాత్రి రామగుండంలో బస చేశారు. నిన్న ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో అన్నారం బ్యారేజీకి చేరుకున్న కమిటీ సభ్యులు దాదాపు 3 గంటల పాటు బ్యారేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు సుందిళ్ల బ్యారేజీకి చేరుకుని అక్కడ కూడా 3 గంటల పాటు పరిశీలించి సమగ్ర వివరాలు సేకరించారు. ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. ఆపరేషన్ మాన్యువల్లో లోపాలు, ఏర్పడిన సమస్యలపై దృష్టి సారించారు. అన్నారంలో బుంగలు ఎప్పుడు గుర్తించారనే అంశంతో పాటు అన్నారం బ్యారేజీ వద్ద 28, 38, 35, 48 పియర్ల వద్ద ఏర్పడిన 4 బుంగలపై నిపుణుల కమిటీ ఆరా తీసింది. ఎప్పుడు గుర్తించారని ఇంజనీర్లను ప్రశ్నించింది. 2020 నుంచి బుంగలు పడుతూ వచ్చాయని వారు బదులిచ్చారు. 35వ పియర్ వద్ద పడిన పెద్ద గుంతకు చేపట్టిన కెమికల్ గ్రౌంటింగ్ పై నిపుణులు ప్రశ్నించారు. ఇంజనీర్లు 13 టన్నుల రసాయనాలు వినియోగించినట్లు చెప్పగా నిర్మాణ సంస్థ ప్రతినిధులు 7 టన్నులే వాడినట్లు చెప్పడంతో ఈ తేడా ఏమిటని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వరదలకు సీసీ బ్లాక్స్ కొట్టుకుపోవడంపై వివరాలు తెలుసుకున్నారు. ఆపరేషన్ షెడ్యూల్ ఎవరిచ్చారని అడిగారు. పియర్స్ వద్ద వరద నీరు దిగువకు దూకే విధానానికి సంబంధించిన వివరాలు సేకరించారు. పియర్ల వద్ద వెంటులు, గేట్లను పరిశీలించారు. పియర్లకు పగుళ్లు ఏమైనా ఏర్పడ్డాయా అని ఆరా తీశారు. బ్యారేజీకి సంబంధించిన డ్రాయింగ్స్, అండర్ కవర్ డ్రాయింగ్స్, డిజైన్లు తదితరమైన వాటిని ఇంజనీర్ల నుంచి తీసుకున్నారు. ప్రాజెక్టు నిర్వహణపైన ఆరా తీశారు. సుందిళ్ల బ్యారేజీ పునాదుల నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు వివిధ దశల్లో తీసిన ఫోటోలను ప్రాజెక్టు అధికారులు అక్కడ ప్రదర్శించగా నిపుణులు తిలకించారు. బ్యారేజీకి సంబంధించిన విషయాలను నీటిపారుదల
శాఖ ఉన్నతాధికారులు వారికి నివేదించారు. కమిటీ సభ్యులు 50వ పియర్ వద్ద కాసేపు సీసీ బ్లాక్లతో పాటు ఆప్రాన్ల నాణ్యతను పరిశీలించారు. అప్ అండ్ డౌన్ స్ట్రీమ్లను వీక్షించి గతంలో వరద నీటి ఉధృతితో అక్కడక్కడ దెబ్బతిన్న ఆప్రాన్ల వివరాలపై ఆరా తీశారు. 45, 46 పిల్లర్ల వద్ద గడ్డపార సాయంతో కొంత భాగం తవ్వి నమూనాలు సేకరించారు. ఇదే పిల్లర్ల మధ్య దాదాపు 20 నిమిషాల పాటు ఉండి చిత్రపటం సాయంతో సమగ్ర అధ్యయనం చేశారు. బ్యారేజీ గేట్ల మధ్య ఉన్న గైడ్ వాల్స్ పనితీరుపై ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. పియర్ల నుంచి బ్యారేజీ గేట్ల వరకు అడుగు భాగాన నిర్మించిన సిమెంట్ రాఫ్ట్ డిజైన్లను పరిశీలించారు. ఇక్కడ వరద పోటెత్తడంతోనే ఆప్రాన్లు, వాటికి ఉన్న అడ్డుకట్టలు పూర్తిగా ఎందుకు దెబ్బతిన్నాయో నిపుణులు పరిశీలించారు. ఎగువ భాగంలో నీటి నిల్వ ఉండటంతో లోతుగా అధ్యయనం చేయలేకపోయారు. కేవలం ప్రాజెక్టు మ్యాప్ ద్వారానే నీటి నిల్వ సామర్థ్యం, భవిష్యత్తులో వరద నీటి ప్రవాహాన్ని తట్టుకుంటుందా లేదా అనే విషయాలను చర్చించారు. వరదల మూలంగా బ్యారేజీ కుడివైపు ఉన్న మట్టి కరకట్టలు దెబ్బతిన్న విషయంపై ఆరా తీశారు. లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన వాటిపై కసరత్తు చేస్తోంది. తొలి జాబితాలోని 4 2 స్థానాలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినవి కాగా మరో 2 ఒకటి ఏఐసీసీ కోట, మరొకటి సీనియర్ నేత కుమారుడికి టికెట్ కేటాయించారు. పలు నియోజకవర్గాల్లో తీవ్రమైన పోటీ దృష్ట్యా లోతైన అధ్యయనం, సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ లో లోక్సభ ఎన్నికల కోసం తీవ్ర పోటీ నెలకొంది. చాలా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేంద్ర ఎన్నికల కమిటీ ఏకపక్షంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో 39 మందితో కూడిన తొలి జాబితా ద్వారా రాష్ట్రంలో వివాదరహిత 4 లోక్సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇందులో మహబూబ్ నగర్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి, సిడబ్ల్యూసీ ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, నల్గొండ నుంచి కుందూరు రఘువీరెడ్డి, మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్లను ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం జాబితా ప్రకటించింది. పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న చల్లా వంశీచంద్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని చారకొండ మండలం సేర్యాపిరెడ్డిపల్లి వాసి. ఎంబీబీఎస్ చదివిన వంశీచంద్ విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్యూఐలో పనిచేస్తూ కాంగ్రెస్ లో అంచెలంచెలుగా ఎదిగారు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఏఐసీసీ కార్యదర్శిగా, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడుగా ఉన్న వంశీచంద్ ను కాంగ్రెస్ అధిష్టానం మరోసారి మహబూబ్ నగర్ నుంచి బరిలోకి దించింది. నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని పార్టీ అధిష్టానం బరిలోకి దించింది. 2014 నుంచి పీసీసీ సభ్యుడిగా, 2021 నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శిగా రఘువీర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు కేంద్ర మాజీ మంత్రి పొరిక బలరాం నాయక్ కు కాంగ్రెస్ అధిష్టానం మరోసారి అవకాశం కల్పించింది. ములుగు జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన ఆయన 2009లో ఎంపీగా గెలుపొంది 2013 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న సురేష్ షెట్కర్ యువజన కాంగ్రెస్ మెదక్ డీసీసీ అధ్యక్షుడిగా జహీరాబాద్ ఎంపీగా పనిచేశారు. రాష్ట్రంలో మరో 13 లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి దొమ్మాటి సాంబయ్య, ఇందిరతో పాటు అద్దంకి దయాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నాగర్ కర్నూలు టికెట్ తనకే వస్తుందని మాజీ ఎంపీ మల్లు రవి ధీమాతో ఉండగా మరింత అధ్యయనం చేశాకే సీఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఖమ్మం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల కుటుంబ సభ్యులు టికెట్లు ఆశిస్తుండగా ఇక్కడ అభ్యర్థి ఎంపికపై అధిష్టానం తీవ్ర కసరత్తులు చేయాల్సి వస్తోంది. ఖమ్మం నుంచి పోటీ చేయాలనుకున్న వీహెచ్ పోటీ తీవ్రంగా ఉన్నందున తప్పుకున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి ఏఐసీసీ హామీ మేరకు ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ నుంచి వెలిజల రాజేంద్రరావు తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు వంశీ ఆశిస్తుండగా ఆయనకు ఇవ్వొద్దంటూ 4 ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితుల్లో అధిష్టానం ఆచితూచి అడుగులేస్తోంది. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టికెట్ ఆశిస్తుండగా తమకు అవకాశం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్, ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
సర్వే నివేదిక ఆధారంగానే ఇక్కడ అభ్యర్థిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెదక్ నుంచి నీలం మధుకు టికెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మల్కాజ్గిరి నుంచి తనకు టికెట్ ఇస్తారని పార్టీ సీనియర్ నేత హరివర్ధన్ రెడ్డి భావిస్తుండగా, ఇటీవల పార్టీలో చేరిన అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ టికెట్ బొంతు రామ్మోహన్ కుటుంబానికి ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లో లోక్సభ స్థానం నుంచి మస్కతి డైరీ యజమానిని బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. ఆదిలాబాద్ నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి లేకపోగా బలమైన నాయకుడి కోసం వేట సాగిస్తున్నారు. భువనగిరి నుంచి బరిలో దిగేందుకు పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డి కొన్నాళ్లుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కానీ ఇక్కడ చామలకు టికెట్ ఇవ్వొద్దంటూ కొందరు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న కోమటిరెడ్డి సోదరుడి కుమారుడు సూర్య పవన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. భాజపా చేపట్టే ఆపరేషన్ ఆకర్ష్ సత్ఫలితాలనిస్తోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలతో పాటు బలమైన ముఖ్య నేతలను తమ గూటికి చేర్చుకోవడంలో కమలదళం విజయవంతమైంది. ఇప్పటికే నాగర్ కర్నూలు, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలను పార్టీలో చేర్చుకున్న భాజపా మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో కనీసం 10 గెలవాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుంది. అధిష్టానం సైతం 10 సీట్లతో పాటు 35% ఓటు బ్యాంకును రాష్ట్ర నాయకత్వానికి లక్ష్యంగా పెట్టింది. అన్ని పార్టీల కంటే ముందుగానే లోక్సభ ఎన్నికలకు భాజపా సమాయత్తమైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల కంటే ముందుగానే 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మోదీ చరిష్మాతో పాటు 10 సీట్లు సునాయాసంగా కైవసం చేసుకోవచ్చని భావించిన కమలదళానికి బలమైన అభ్యర్థులలేమి తలనొప్పిగా మారింది. దీంతో అధికారం కోల్పోయిన భారాస నేతలపై భాజపా కన్నుపడింది. భారాసాలోని బలమైన అభ్యర్థులను పార్టీలోకి చేర్చుకోవాలని భావించింది. పార్టీలో బలమైన అభ్యర్థులు లేని నాగర్ కర్నూల్, జహీరాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. భాజపా చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతమైంది. భారాస నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ను కాషాయ గూటికి చేర్చుకుని తొలి జాబితాలోనే అభ్యర్థిత్వం ఖరారు చేసి పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావులను కాషాయ గూటికి తీసుకొచ్చేందుకు భాజపా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలు ఈ ఇద్దరితో టచ్లోకి వెళ్లి సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి అసంతృప్తితో ఉన్న సీతారాం నాయక్ తాజాగా మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆశించారు. భారాస అధినేత కేసీఆర్ మాత్రం ఆ స్థానానికి సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత పేరునే ఖరారు చేశారు. దీంతో పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదనే అసంతృప్తిలో ఉన్న సీతారాం నాయక్ నివాసానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వయంగా వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కిషన్ రెడ్డి ఆహ్వానంపై సీతారాం నాయక్ సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. సీతారాం నాయక్ భాజపాలో చేరితే మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి ఆయన్ను బరిలో దింపనుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడ్డ జలగం వెంకట్రావు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి కొత్తగూడెంలో పోటీ చేసి ఓడిపోయారు. భారాసాకు దూరంగా ఉన్న జలగం వెంకట్రావు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తో భేటీ అయినట్లు సమాచారం. భాజపాలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వెంకట్రావుకు ఖమ్మం టికెట్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వరంగల్లో బలమైన అభ్యర్థి కోసం భాజపా అన్వేషిస్తోంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భాజపాలో చేరుతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున నడిచింది. ఆరూరి రమేష్ రాకను స్థానిక నాయకత్వం వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆరూరి చేరిక నిలిచిపోయినట్లు తెలుస్తోంది. నల్గొండ, వరంగల్ అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటించే అవకాశం లేదని పార్టీలో ప్రచారం నడుస్తోంది. ఈ 2 స్థానాల్లో చివరి క్షణం వరకు బలమైన నేతల కోసం వేచి చూడాలని భాజపా భావిస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో చేరికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. భాజపాలో బలమైన నేతలు లేని నియోజకవర్గాలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను పార్టీలో చేర్చుకుని టికెట్ కేటాయించి గెలుపు వ్యూహాలకు పదును పెడుతోంది. బైక్ టాక్సీల నిర్వహణపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. మోటారు వాహన చట్టం నిబంధనలను పాటించకపోగా మహిళలకు ఈ సేవలు ఏమాత్రం సురక్షితం కాదని గుర్తించినట్టు వెల్లడించింది. బెంగళూరు మెట్రో సేవలకు అనుసంధానంగా 2022లో బైక్ టాక్సీ పథకాన్ని ప్రవేశపెట్టారు. కొందరు ఈ సేవలను దుర్వినియోగం చేస్తూ మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నట్లు రవాణా శాఖకు ఫిర్యాదులు వెలువెత్తాయి. కొన్ని యాప్ ఆధారిత ప్రైవేటు సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రయాణికులకు అనువుగాని ఈ బైక్లను ఉపయోగిస్తున్నట్లు తేలింది. శాంతి భద్రతలు,
మహిళల రక్షణ దృష్ట్యా ఈ పథకాన్ని రద్దు చేస్తున్నామని సిద్ధరామయ్య ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు మధ్యంతర ఆదేశాలతో ర్యాపిడో బైక్ టాక్సీకు మాత్రం ప్రభుత్వ నిషేధం నుంచి మినహాయింపు లభించింది. జమిలీ ఎన్నికలు నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. దీనికి సంబంధించిన కసరత్తు చురుగ్గా జరుగుతోందని, నివేదికకు తుది మెరుగులు దిద్దే ప్రక్రియ కొనసాగుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2029 నాటికి దేశంలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా చేయడంతో పాటు వాటన్నింటికీ ఒకే ఓటర్ల జాబితా రూపొందించేలా కమిటీ సిఫార్సు చేయనుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై లా కమిషన్ కూడా తమ నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని చేర్చాలని లా కమిషన్ సూచించే అవకాశం ఉందని సమాచారం. 2029 నాటికి రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలను ఏకకాలంలో జరపడానికి వీలయ్యేలా అవసరమైన మార్గసూచీని లా కమిషన్ ప్రభుత్వానికి అందజేయవచ్చని తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో జీవోత్సవాలుగా మారిన గాజా ప్రజలకు అమెరికా మరిన్ని ఆహార పొట్లాలను తరలించింది. పారాచూట్లతో ఎయిర్ డ్రాప్ విధానం ద్వారా ఆహారాన్ని పలు ప్రాంతాల్లో జారవిడిచింది. ఇజ్రాయెల్ ఎడతెగని దాడులతో పాలస్తీనా ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతున్న వేళ యుద్ధంపై అమెరికా, ఐరోపా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆహారం కోసం గుమిగూడిన వందలాది మంది సాధారణ పౌరులపై ఇజ్రాయెల్ కాల్పులు జరిపి నరమేధం సృష్టించిన వేళ అసహనం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో గాజాకు మానవతా సాయాన్ని ఆయా దేశాలు పెంచాల్సి వస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగు చూస్తున్నాయి. ట్రక్కులు, విమానాల ద్వారా ఆహార సరఫరా పెరిగినట్లు వెల్లడిస్తున్నాయి. 23 లక్షల మంది ఉన్న గాజాలో నానాటికి ప్రజలు ఆకలితో వెలువెల్లాడుతున్న క్రమంలో సముద్ర మార్గాల్లోనూ ఆహార సరఫరా చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపాయి.